అయితే ఏం చేయబోతున్నావు నీ వంతుగా? మనం ఏం చెప్పలేం సార్. ఒకటి అవినాష్ రెడ్డి కానీ మన వైఎస్ రెడ్డి కానీ మన పిల్లలకు బాగా చేసినారు వాళ్ళు. మన పులిమిందల్లో మొత్తం వాళ్ళు పులిమిందలు తప్ప ఎవరు పక్కనికి ఓటు వేరు. వాళ్ళకి తప్ప పులిమిందలు బయట వాళ్ళకి ఎవరికి ఓటు వేరు. మనకు వాళ్ళకు వయసు వాళ్ళు మనకు నమ్మకం. మన పోయినా కూడా ఎప్పుడు పోయినా కూడా మనకు ఛాన్సే. మళ్ళీ జగనే వస్తాడా? దేవుని దయ అది. రావచ్చు, వచ్చినా అనుకో దేవుని దయ అది. అది దేవుని దయ అది, మనం చెప్పలేం. సరే సరే చెప్పండి మీరేమనుకుంటున్నారు? కాదు సార్, ఒకటిసారి చెప్తాడు. ఇప్పుడు జగన్ ఎందుకంటే మన పులిబిందల్లో వాళ్ళు తప్ప మరి ఎవరికి ఓటు వేయరు. కడప జిల్లా కానీ ఎవరన్నా. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగింది కదా, దానివల్ల ఏమన్నా ఇబ్బంది జరుగుతుంటుందా? భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి మంచివాళ్ళేనా? అది మనం చెప్పలేము సార్. అది ఎందుకంటే అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. అది మనం చెప్పకూడదు. అది మనము అది చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మా వాళ్ళ మంచి వాళ్ళ అలా చేసి ఉంటారు అని ధైర్యంగా చెప్పండి. మీకు ఏమైనా ఉంటే ధైర్యమే. వాళ్ళు చేయరు. ఎందుకు చిన్నానికి ఎందుకు చంపుతారు? ఇప్పుడు అదే వదిలే. ఇప్పుడు అవినాష్ రెడ్డి చనిపోయాడు కదా, అవినాష్ రెడ్డి భార్య గురించి, రెండో భార్య గురించి అడుగుతున్నారు కదా వాళ్ళు. మళ్ళీ ఇంకోటి వచ్చి ఆర్థికంగా వాళ్ళు చేసి ఉండవచ్చు అంటారు. మీరు పార్టీ గురించి పోతున్నారు కానీ ఫ్యామిలీ గురించి పోలేదే, అడుగుతున్నారు కదా. మరి సెటిల్మెంట్ గొడవలు అవి ఉన్నాయి, వాళ్ళు చంపుంటారు అని అంటారు. అంటే ఏం లేదు, వాళ్ళు చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు. అది రైటు. పులిబిందల్లో వైఎస్ రాజిరెడ్డి సారు ఉన్నంత వరకు పులిబిందలు ఏం కాదు. ఆయన కూడా జగుడు అమ్మబడి వేసినాడు. మళ్ళా 40 రోజులకు 45 సంవత్సరాలకు ఆడవాళ్ళకు లెక్క వేస్తున్నాడు. పద్ధతి కదా. ఏమంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి, విజయకుమార్ సార్ ఎట్ట చనిపోయినాడు ఎవరని అని అంటున్నారు. తప్పు ఎవరని. ఇప్పుడు కడపలో హసీనా అని, షేక్ హసీనా, షేక్ హసీనా విజయకుమార్ రెడ్డి సారు 2 సార్లు పెళ్లి చేసుకున్నాడు అన్నారు. హసీనా మళ్ళా తర్వాత ఆర్థికంగా ఇది లంజర్ గురించి కాదు, ఆర్థికంగా ఇప్పుడు వాళ్ళు రాజకీయం గురించి చంపినారా లేదా ఆర్థిక చంపినారా అని చెప్పినారు అంటున్నారు. వాళ్ళంతా పట్టుకోకుండా సిబిఐ వాళ్ళు వీళ్ళ ఎందుకు పట్టుకోకూడదు? వీళ్ళకు అడగొచ్చు కదా, వాళ్ళ కానీ వీళ్ళ కానీ పిలిపించి కదా మాట్లాడచ్చు కదా. మరి ఇప్పుడు రాజకీయ గురించి ఏదైనా జరుగుతున్నాయి. వాడు పవన్ కళ్యాణ్ చెప్పు ఎత్తుతున్నాడు, కొడాలి కృష్ణ చెప్పు ఎత్తుతున్నాడు. అవసరం ఇక రాజకీయం. ఆ రోజు మీరేం చెప్తున్నారు? ఫైనల్గా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అంత పని చేసి ఉంటారు, ఫ్యామిలీ గొడవలైనా ఉండొచ్చు, సెటిల్మెంట్ గొడవలైనా ఉండొచ్చు అని అంటున్నారు మీరు. అంతే. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి మంచోళ్ళు. జగన్ అనే ఈసారి వస్తాడు, రావచ్చు. ఓకే, మీ అభిప్రాయం ధైర్యంగా చెప్పారు. వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.